Sharan, you like to cook? What is this? Chicken biryani. Biryani rice. Biryani rice. Chicken biryani. Say, what is this? Chicken. Chicken biryani. You learning what? You learning what today? Biryani. ఫ్రై అయిపోయినాక చికెన్ వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకు వేడి వేడి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా వాసన అయితే చాలా బాగుంది, అరోమా సూపర్ ఉంది, టేస్ట్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంత ఎమ్మి చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది మీరు చూడండి. మా ఫ్రెండ్ చెప్పింది రెసిపీ, నేను ట్రై చేశాను, నాకైతే బాగా అనిపించింది, బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ఖచ్చితంగా బాగా వచ్చింది. అలాగే మా మామ కూడా నేర్పిస్తున్నాను ఈరోజు. మా మామ కూడా ఎలా చేసిద్ది ఏంటనేది చూద్దాము. ఇక్కడ ఆఫ్రికన్స్ ఎలా నేర్చుకుంటారనేది కూడా చూడండి. ఓకే, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుద్ది. చలో వెళ్ళి వీడియో చూసేద్దాం రండి. ఎమ్మి చికెన్ బిర్యానీ రెసిపీ ఎలా చేస్తారనేది ఇప్పుడు మీరు చూడండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను చెప్పేస్తాను. బిర్యానీలోకి మసాలాకి ధనియాలు, జీలకర్ర, ఇలాచి, అలాగే చెక్క అన్నీ వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పొడిగొట్టుకోవాలండి. చికెన్ ఇలాగ మొత్తం కొంచెం అలా వాటర్ అంతా అయినాక ఆనియన్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా బిర్యానీ ఆకేసానండి, తర్వాత పెప్పర్ వేస్తున్నాను. అలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. మసాలాకైతే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉడికేటప్పుడే, చికెన్ ఉడికేటప్పుడే పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం 3 వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు సరిపడినంత వేసుకోవాలి కర్రీకి. తర్వాత బిర్యానీలో కూడా కొంచెం వేస్తాము. కారం మీకు సరిపడినంత వేసుకోండి, మీకు తినగలిగినంత. మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. మసాలా ఫ్రై మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇలాగ మసాలా కొట్టుకోవాలన్నమాట. ఇందాక గరం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వేసేయాలి. ఇంకో గరం మసాలా వేసేసాను. తర్వాత ధనియాలు కూడా వేస్తున్నాను. ఉడికేటప్పుడే ఇవన్నీ వేసేసుకోవాలండి. విడిగా బిర్యానీకి ఇలా వాటర్ బాయిల్ చేసుకోవాలి. దాంట్లో బిర్యానీ ఆకు, కొంచెం ధనియాల పొడి, అలాగే లెమన్ పిండుకోవాలండి. ఇలా లెమన్ పిండుకుంటే మీకు నీళ్ళల్లో బాయిల్ అయ్యేటప్పుడే లెమన్ పిండుకున్నారనుకోండి, మీకు రైస్ అతుక్కోకుండా పొలుకుగా బాగా వస్తుంది నీట్గా. ఏ రైస్ అయినా, బాస్మతి రైస్ కావచ్చు, మామూలు రైస్ కావచ్చు, మీకు బాగా నీట్గా వస్తుంది. అక్కడ వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా, ఇక్కడ వచ్చి రైస్ ఫ్రై చేస్తున్నాం. రైస్ ఫ్రై చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యిందండి రైస్. చూడండి, నీట్గా వాటర్ లేకుండా ఫ్రై చేసా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇంకో మీకు నేర్పిస్తా, మా మామకు కూడా నేర్పిస్తున్నా బిర్యానీ ఎలా చేయాలనేది. ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి నీట్గా. మా మామకు కూడా వంట నేర్చుకోవడం చాలా ఇష్టం అండి, బాగా నేర్చుకుంటుంది. కొద్దిగా పసుపు వేస్తున్నాను. రైస్లో కూడా పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. Sharan, you like to cook? What is this? Chicken biryani. Biryani rice. Chicken biryani. Say, what is this? Chicken biryani. You learning what? You learning what today? Biryani rice. Chicken biryani rice. తర్వాత ఉప్పు. మనం రైస్లో వేసాం, చికెన్లో వేసాం, అలాగే వాటర్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి అన్నిట్లో. బట్ అన్నిట్లో అయితే ఉప్పు, కారం ఇవి కరెక్ట్గా పడాలండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇందాక కూడా కారం వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా.
కొంచెం వీళ్ళైతే స్పైసెస్ తక్కువ తింటారు. శరణ్, యూ ఈట్ లిటిల్ స్పైసీ రైట్? బట్ వీ ఈట్ దిస్ మచ్ స్పైసీ. ఓకే, వీ ఈట్ దిస్ మచ్ స్పైసీ. ఓకే. ధనియాల పొడి కొంచెం మనం ఆల్రెడీ చికెన్లో వేసాము, ఇప్పుడు రైస్లో వేస్తున్నాము. ఇలా మొత్తం వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. చూడండి చక్కగా ఫ్రై అంటే రైస్కి కూడా మీకు మసాలాలు అన్నీ పట్టినాయి. అప్పుడు చికెన్ వేసినప్పుడు కూడా ఇంకా మంచిగా కుక్ అయ్యి బాగుంటుంది టేస్టీగా. ఇలా ఫ్రై అయిపోయినాక చికెన్ వేసుకోవాలి. మంచిగా చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలండి చికెన్ వేసుకొని. అసలు ఇప్పటికే చూడండి కలర్ఫుల్గా అసలు ఎమ్మీగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో నేను తినేటప్పుడు చెప్తా. ఇప్పుడైతే సూపర్ ఉంది. లుక్స్ వైజ్ అయితే చాలా సూపర్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది చూడండి. ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్ నచ్చుతుందా? నచ్చితే లైక్ చేసేయండి ఇమ్మీడియట్గా. వెనక మా శరణ్ గోల్ గోల్ చేస్తుంది. సౌండ్స్ చేసేస్తున్నా. వినిపిస్తున్నాయా? ఇక్కడ నేను కలుపుతున్నా, అక్కడ మా శరణ్ ఏమో గోల్ చేస్తుంది. ఇంకా సూపర్గా ఉంది. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో కానీ లుక్స్ వైజ్ అయితే ఎమ్మీగా ఎంత బాగుందో చూడండి. వావ్, నైస్ అరోమా వస్తుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. అబ్బా, బాగా ఫ్రై అయినాక వాటర్ పోసుకోండి. ఇంకా వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే కాసేపటికి బిర్యానీ రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకున్నారంటే ఆ అరోమా రైస్కి అంతా పట్టి చాలా బాగా వస్తుందండి. తర్వాత చూద్దాం ఎలా ఉందో బిర్యానీ మొత్తం రెడీ అయినాక. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కుక్ అవటానికి. బిర్యానీ అయితే స్టార్టింగ్ హైలో అయితే 15 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత కొంచెం హాఫ్ ఉడికినాక మీడియంలో 15 మినిట్స్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్లో అయితే బిర్యానీ రెడీ అయిపోద్ది. హాఫ్ కుక్ అయినాకండి కొంచెం పైన నెయ్యి వేసుకోండి. భలే ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట. దీని మీద ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకోండి. లాస్ట్లో ఒక 5 మినిట్స్ దించే ముందు ఇలా చేసుకున్నారంటే మంచి అరోమా వచ్చి భలే ఉంటుంది. ఇప్పటికే మంచి స్మెల్ వస్తుంది. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉందనుకోండి, అది వేసుకుంటే ఇంకా కలర్ రెడ్గా బాగా వస్తుంది. నా దగ్గర అయితే మామూలు చిల్లీ పౌడర్ ఉందని నేను అది వేసాను. ఎవరి దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్టీగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్కి మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన చికెన్ బిర్యానీ అయితే బాగా అయిపోయింది. నేను మంచిగా తిన్నాము, అందరం ఎంజాయ్ చేసాం చికెన్ బిర్యానీ. మామకైతే బాగా స్పైసీగా అనిపించిందంట అని మా అమ్మ చెప్పింది మనకి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి ఎమ్మీ చికెన్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా చికెన్ బిర్యానీ ఎలా అనిపించింది, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.